సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా చాలా మూవీస్ థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మార్కో మూవీ, యుఐ మూవీ, ఇంకా మనకి ముఫాసా మూవీ, ఇలా చాలా మూవీస్ అయితే వచ్చాయి. మరి ఈ మూవీస్ అన్ని ఎప్పటి నుంచి హెచ్డీ ప్రింట్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి హైడ్ అండ్ సిక్. ఇది మనకి జాన్ 10th నుంచి ప్రీమియర్స్ అయితే చేయబోతున్నారు ఆహా ప్లాట్ఫామ్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రజాకర్ మూవీ. ఈ మూవీలో అనసూయ గారు, ఇంకా ఇంద్రజ గారు, ఇంకా చాలా మంది యాక్టర్సే ఉన్నారు. అయితే ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది. ఫైనల్గా మనకి ఈ మూవీని ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ మంత్ 24th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ ఇంకా అల్లరి నరేష్ గారిది బచ్చలమల్లి మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఈ మంత్ 9th నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ 9th నుంచి స్ట్రీమింగ్ చేయకపోతే పక్కగా మనకి 14th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ప్రైమ్ వీడియోలో. అండ్ ఇంకా సిద్ధార్థ్ గారిది మిస్ యూ మూవీ. ఈ మూవీ కూడా మనకి ప్రైమ్ వీడియో వల్లే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఇది 26th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పుష్ప పార్ట్ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మూవీ ఈ మంత్ ఎండింగ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి విజయ్ సేతుపతి గారిది విడుదల పార్ట్ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. G5 లో మనకి ఈ మంత్ 17th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ముఫాసా మూవీ. ఈ మూవీని డిజ్నీ వాళ్ళు ప్రెజెంట్ చేశారు కాబట్టి ఇది మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో రాబోతుంది. అయితే ఇది ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోకి అయితే రాబోతుంది అనమాట. ఇంత వేగంగా మనం చూడలేము ఓటీటీలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూక్ష్మదర్శిని. ఇది ఒక మలయాళం మూవీ అనమాట. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఫైనల్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఇది మనకి జాన్ 10th నుంచి G5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంకా ఉపేంద్ర గారిది యుఐ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సనెక్స్ట్లో మనకి జాన్ 24 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ ఫైనల్గా మనకి మార్కో మూవీ. ఈ మూవీ తెలుగు వర్షన్లో చూడాలనుకుంటే 45 days వెయిట్ చేయాలన్నమాట. అంటే ఈ మూవీ January 1st రిలీజ్ అయింది కాబట్టి ఫిబ్రవరి మంత్ సెకండ్ హాఫ్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది గైస్ ఫైనల్గా మనకి త్వరలో రాబోయే ఓటీటీ మూవీస్ అయితే. ఈ మూవీస్లో ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.